అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అసాధారణమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక సామాన్యుడు దేశ ప్రధానిగా ఎలా ఎదిగాడు, ఆ ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి? ఆయనే నరేంద్ర మోడీ. ఆయన జీవితం, ఆయన నాయకత్వ పటిమ గురించి లోతుగా తెలుసుకుందాం పదండి. ఆలోచించండి, ఒక చిన్న పట్టణంలోని రైల్వే ప్లాట్ఫాంపై టీ అమ్మిన ఒక బాలుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎలా చేరుకున్నాడు? అసలిదెలా సాధ్యమైంది? ఈ జర్నీలో ప్రతి మలుపును మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడ్డానికి ఇవి కేవలం తేదీల్లాగే అనిపించచ్చు, కానీ కాదు. ఇవి ఒక నాయకుడి జీవితంలో అత్యంత కీలకమైన మైలురాళ్లు. 1950లో జననం దగ్గర్నుండి 2014లో ప్రధానయ్యేంత వరకు ఈ ప్రతి మైలురాయి వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్దాం, ఆయన పుట్టి పెరిగిన చోటికి. ఈ ప్రయాణం ఇక్కడ నుండే మొదలైంది. పేదరికం, కష్టపడి పనిచేసే తత్వం, ఇంకా జ్ఞానం మీద తీరని దాహం. ముఖ్యంగా స్వామి వివేకానంద బోధనలు ఆయన మీద చాలా బలంగా పనిచేశాయన్నమాట. టీ దుకాణంలో పనిచేస్తూనే సామాన్య ప్రజల కష్టాలేంటో చాలా దగ్గరగా చూశారన్నమాట. బహుశా అదే ఆయన ఆలోచనా విధానాన్ని మలిచిందేమో. ఇక ఆయన జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్లో చేరడమే. ఆయన ఐడియాలజీకి పునాది పడిందిక్కడే. ప్రచారక్క అంటే ఫుల్ టైం వర్కర్గా క్రమశిక్షణ, ఆర్గనైజేషన్ స్కిల్స్, ఇంకా జనంలో ఎలా మమేకమవ్వాలి అనేది బాగా నేర్చుకున్నారు. ఇవే ఆయన పొలిటికల్ కెరియర్కి పిల్లర్స్లా నిలిచాయి. ఇప్పుడు కథలో మరో కీలక ఘట్టం. దేశంలో ఒక పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు అది ఆయన పొలిటికల్ జర్నీని ఎలా మార్చేసిందో చూద్దాం. ఈ ఎమర్జెన్సీ అంటే మన దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది ఒక చీకటి సమయం. ప్రెస్ ఫ్రీడమ్ లేదు, వేల మంది ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టారు. మరి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో అప్పుడు యువ కార్యకర్తగా ఉన్న మోడీ ఏం చేశారు? అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. పోలీసుల కళ్ళు గప్పి ఎవరికీ దొరకకుండా సర్దార్జీలా, సాధువులా ఇలా రకరకాల మారువేషాల్లో తిరుగుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపించారు. ఈ అనుభవం ఆయన ఆర్గనైజేషనల్ స్కిల్స్ను మరింత పదును పెట్టింది. డెమోక్రసీ పట్ల ఆయనకు ఎంత కమిట్మెంటుందో కూడా చూపించింది. సో చూశారుగా, ఒక ఆర్గనైజర్గా ఆయనకున్న ఈ అనుభవమే ఆయన్ని గవర్నెన్స్ వైపు నడిపించింది. అక్కడ ఏకంగా 13 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ నంబర్ చూడండి, 10%. ఆయన సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ సగటు జీడీపీ గ్రోత్ రేట్ ఇది. గుజరాత్ మోడల్ అని అందరూ అనడానికి కారణమిదే. ఆయన ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి గుజరాత్ను ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చేశారు. అయితే ఈ గుజరాత్ మోడల్ మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఒకవైపు సపోర్టర్సేమో చూడండి ఆర్థికంగా ఎంత డెవలప్ అయ్యిందో, వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ వచ్చాయని వాదించారు. మరోవైపు క్రిటిక్స్ ఏమో సరే, ఎకనామిక్ గ్రోత్ బానే ఉంది కానీ మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంగతేంటి, పావర్టీ, ఎడ్యుకేషన్ వంటి వాటిలో ఇంకా వెనకబడే ఉందని ఎత్తిచూపారు. అంటే ఎకనామిక్ గ్రోత్కి, సోషల్ డెవలప్మెంట్కి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉండాలి అనే ఒక పెద్ద డిబేట్కి ఇది దారితీసిందనమాట. గుజరాత్లో ఆయన ట్రాక్ రికార్డే ఆయనకు జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది, దేశం మొత్తానికి నాయకత్వం వహించే రేసులో నిలబెట్టింది. 2014లో ప్రధాని అయ్యాక ఆయన చెప్పిన మాట ఇది: మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే ప్రభుత్వం జోక్యం తక్కువగా ఉండాలి, కాని పరిపాలన మాత్రం సమర్థవంతంగా, వేగంగా జరగాలి. బ్యూరోక్రసీని తగ్గించాలన్నది దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం. ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా ఎన్నో పెద్ద పెద్ద పథకాలని లాంచ్ చేశారు. డిజిటల్ ఇండియా, టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవడానికి. స్వచ్ఛ భారత్, క్లీన్లీనెస్ కోసం ఒక పెద్ద ఉద్యమం. మేక్ ఇన్ ఇండియా, మన దేశాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి. ఇక జన్ధన్ యోజన, ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో మొదలుపెట్టారు. ఇలా ఎన్నో రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు. దేశంలో ఈ కార్యక్రమాలు జరుగుతుండగానే విదేశీ వ్యవహారాల్లో కూడా ఆయన ఒక కొత్త అప్రోచ్తో ముందుకెళ్లారు. అదెలాగో చూద్దాం. ఆయన ఫారిన్ పాలసీలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి, నైబర్హుడ్ ఫస్ట్, అంటే చుట్టుపక్కల దేశాలతో మంచి సంబంధాలు. రెండోది, యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఆగ్నేయాసియా దేశాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్తో సంబంధాలను, చైనాతో ఉన్న వ్యూహాత్మక సవాళ్లను వేరువేరుగా చూడటం మొదలుపెట్టారు. అంతేకాదు,
ఇజ్రాయెల్ వెళ్లిన మొట్టమొదటి భారత ప్రధాని కూడా ఆయనే. ఇలా గ్లోబల్ స్టేజ్పై ఇండియా స్టాండ్ను మార్చే ప్రయత్నం చేశారు. ఒక చిన్న ఊరిలో టీ అమ్మిన దగ్గర్నుంచి వరుసగా 3 సార్లు ప్రధాని అయ్యేంతవరకు ఈ ప్రయాణం నిజంగా అసాధారణం. ఒక గ్రాస్ రూట్ లెవెల్ ఆర్గనైజర్గా మొదలై ఒక గ్లోబల్ లీడర్గా ఎదిగిన ఈ ప్రస్థానం మన దేశ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దబోతోంది? ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న.